రైట్. ఇదే మూసీ అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు యాదయ్య ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మూసీ సుందరీకరణ అని చెప్పి చెప్తా ఉన్నాడు. చూస్తున్నారు ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ రౌండ్ టేబుల్ అరేంజ్ చేసి మీరు కూడా రావడం జరిగింది. అసలు ఏంది నిజాలు ఏంది, ఎందుకు దీన్ని ముందలేసుకొని ఒక 2 సంవత్సరాల నుంచి గడుపుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన వచ్చిన దాంట్లోకి వెళ్ళి కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యిండు. రియల్ ఎస్టేట్ వ్యాపారంగా డబ్బులు సంపాదించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి రాజ్యం వెళ్దామనే పరిస్థితి ఉంది. అంటే ప్రతిదీ రియల్ ఎస్టేట్గా వ్యాపారంగానే చూస్తుండు. పేదలు ఎంతోమంది ఇండ్లు నిర్మించుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వారి గూడు చెదిరిపోతుందని రోడ్డు మీద బొల్లున వేడిచి వాళ్ళ అరుపులు వినపడుతున్నాయి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా కానీ మూసీ సుందరీకరణ పేరుతోని ఇక్కడ ఉన్న హైదరాబాదు రియల్ ఎస్టేట్ ధనాన్ని దోసుకుంటేందుకు, హైదరాబాద్ ధనాన్ని దోసుకుంటేందుకు ఇది ఒక పెద్ద ఎత్తుగడ. అంటే పేదల ఇండ్లు కూల్చి అభివృద్ధి అవసరమా? వారికి అన్నీ ఉన్నాయి, వారికి అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే, వారికి రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటుర్రు. దాని నుంచి వెళ్ళి తరిమివేయాలని ఈ దందా చేసుకుంటేందుకు ఆయన కుట్ర చేస్తాడు. అంటే అక్కడే షాపులు పెడతాడంట. ఇలా ఇల్లులు ఉన్న ప్లేసులలో మొత్తం షాపులు పెట్టి ఈ ఇల్లులు పడగొట్టిన తర్వాత అదంతా మొత్తం అభివృద్ధి చేసి ఇక్కడ షాపులు పెడతాడంట. ఇక నైట్ మొత్తం షాపులు ఉంటాయంట, తెల్లవారులు మొత్తం నడుస్తూనే ఉంటాయట అన్నీ. అక్కడ ఉన్నటువంటి షాపులు కావచ్చు, కూరగాయలు అవి అమ్ముకునేటట్టు వెసులుబాటు చేస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మనిషిని మనగడ లేనిది అభివృద్ధి ఎందుకు అవసరమా? ఇప్పుడు మనుషులు ఉంటేనే కదా అభివృద్ధి చూడాలనుకున్నది. అక్కడ ఇంకా నువ్వు చేయవలసిన రాష్ట్రంలో ఎన్నో పనులు ఉన్నాయి. అదే నువ్వు రాష్ట్రంలో ఇప్పటికీ నువ్వు రైతులకు రైతు బంధు పైసలు వేయలేదు. ఆ పైసలు రైతులు గ్రామాల్లో అలవడిస్తున్నారు. కానీ నువ్వు ఇప్పుడు అధికారంలోకి వచ్చి నువ్వు 2 సంవత్సరాలు దాటినా నువ్వు ఒక్క పంటకి వేసినావు, ఇంకా 2-3 పంటలకు వేయవలసిన బాధ్యత పడ్డాయంటగా ఇవాళ చూసుకో అంటుండ్రు. రేవంత్ రెడ్డి ఏమంటుండు నిన్నవా? అసలు పడ్డాయి కానీ పడ్డ ముచ్చట నాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి రైతు సెల్లు టింగు టింగు అని మోగేది. ఆ మోగే దాని మీద ఒక సంతోషంగా పాలాభిషేకాలు చేసేది రాష్ట్రంలో. ఆ పరిస్థితిలో రాష్ట్రం అంతా రైతు నేస్తం అన్నట్టు కనపడ్డది. కానీ ఈయన వచ్చిన సంది ఎక్కడైనా రైతు సంతోషంగా ఉన్నాడా? రైతుకు ఊరియా దొరకదు, రైతు రుణమాఫీ చేయవు, రైతు చనిపోయిన వారికి బీమా అందదు. అనేక పరిస్థితులలో రాష్ట్రం ఉన్నది. ఆ రాష్ట్రంలో ఆ పరిపాలన వాళ్ళకు అందించవలసిన పరిపాలన గాలి కొదిలేసి నువ్వు మూసీ సుందరీకరణతోని 1,00,000 కోట్లు పెట్టి ఒక దందా చేసుకోవాలని, వాటి మీద వచ్చే కమిషన్లతోని నువ్వు వ్యాపారాలు చేసుకోవాలని దాని మీద చూస్తున్నావు. ఇది సరైనది కాదు. నీకు మూసీ బాధ్యతల ఉసురు తలిగి నువ్వు కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంటావు. రేవంత్ రెడ్డి నీ తీరు మార్చుకో. మీకు ఇష్టం లేదా అభివృద్ధి చేయాలి? హైదరాబాద్ అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా? హైదరాబాదు అభివృద్ధి కావాలి, హైదరాబాద్ అందులో ప్రజలు ఉండాలి, భాగస్వామ్యం చేసుకోవాలి. అవును, నిన్ను ఇండ్లు కూలగొట్టింది పేదవాడిని రోడ్డు మీద వేసేది అభివృద్ధి అవసరమా రాష్ట్రంలో? మరి పేదవాడిని సంతోషపెట్టాడు. అలాంటి నిజంగా చెప్తున్నా, అలాంటి అభివృద్ధి అయితే అవసరమే లేదు ప్రజలకు. ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలి, ప్రజలు నివసిస్తుండాలి, ఆ ప్రాంతంలో వారికి సంతోషంగా ఉండేటట్టు నువ్వు అభివృద్ధి పనులు కార్యక్రమాలు చెయ్యి. అంటే వాళ్ళ గూడు చెదిరితేనే ఇది అవుతుందా? నువ్వు గాంధీ మహాత్ముని మేము మంచి అంటలేము, గాంధీ విగ్రహం కట్టాలంటున్నావు. గాంధీ విగ్రహాలు కట్టేటందుకు ప్రదేశాలు మస్తుగా ఉన్నాయి, ఆడ నిర్మించవచ్చు, ఇది చేయొచ్చు. గాంధీ విగ్రహాలు కట్టేందుకు పేదల ఇండ్లే కూల్చేస్తావు. నువ్వు అభివృద్ధి అంటే పేదల ఇండ్లే కూల్చేస్తా అంటావు. ఇది సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారు మీ తీరు మార్చుకోవాలి. ఇప్పటికైనా పరిపాలన ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. ప్రజల్ని హింసించి గోసపెట్టి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని రోడ్డు మీద బజార్న వారి జీవితాలను వేసి నువ్వు ప్రజాపాలన అంటే సరైనది కాదు. మూసీ బాధితులకు ప్రజలందరూ వారికి అండగా ఉంటారు. కొంతమంది ఏమంటాడుతున్నారు అంటే అసలు నిజంగా బాధితులు కాదు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి సహకరించే రీతిలో ఉన్నారు. కొన్ని కావాలనే కొంతమంది మన అభివృద్ధికి అడ్డుపడదామని చెప్పి ప్రభుత్వ విద్రోహ శక్తులు ఇట్లా చేస్తున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రతిపక్షాలు కానీ ఇంకా ఇతర పార్టీ వాళ్ళు కానీ అభివృద్ధే కోరుకుంటారు. అభివృద్ధి ఎప్పుడు ఎట్లా చేయాలంటే ఇవాళ మూసి బాధితులు రోడ్ల మీదకి ఎందుకు వస్తుర్రు, మూసి బాధితులు ఎందుకు అరవటిస్తుర్రు అంటే వారు చేసే మీకు ఉద్యమాలు కనపడతలేవు, వారి గోడు నువ్వు వింటలేవు. ఏమైనా నువ్వు రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచుకునేటట్టు నువ్వు అంటే నీ వ్యాపారాన్ని పెంచుకునేటట్టు నీ స్వార్థం కోసం చేస్తున్న ఇది మూసి ప్రాజెక్టు ప్రణాళిక అని కనపడుతుంది. ఇప్పటికీ లక్షల కోట్లు పోస్తా అంటున్నావు, రాష్ట్రం దివాలా తీస్తుంది అంటున్నారు. ఓ దిక్కు అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఆగిపోయినాయి. అదేవిధంగా ఇవ్వవలసిన బిల్సులు కూడా అనేక రకాల కాంట్రాక్టర్లకు ఉన్నది. అదేవిధంగా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఉన్నాయి. రాష్ట్రం ఎన్నున్నాక 1,50,000 కోట్లు పెట్టి ఇదంతా చేయడం, 5,000 కోట్లు పెట్టి విగ్రహాలు కట్టడం ఇదంతా ఏందన్నా? ఇదొక డైవర్ట్ పాలిటిక్స్, రాజకీయాలు. ఎందుకంటే మూసి ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఆ అడ్డుకుంటున్నాయనే ఆరోపణ చేసి ప్రజల్ని డైవర్ట్ చేసి ఆ పార్టీల మీద ఒక నింద వేసేందుకు ఇది ఒక కుట్ర. ఏం చెప్పాలనుకుంటున్నాం మరి రేవంత్ రెడ్డికి ఈ మూసి ప్రక్షాళన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకకు తగ్గేది లేదని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతున్నది, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ప్రజలందరూ కొంత ఇబ్బందికరంగా ఉన్నది ఈ మూసి అని చెప్పి తిరుగుబాటు చేసినప్పటికీ వాళ్ళందరినీ కూడా ఒక పార్టీలకు ముద్రలేసి వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులాగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్దాం అనుకున్నావు ఈ విషయంలో? రేవంత్ రెడ్డి గారు, నువ్వు నిజంగా నిజాయితీ గల నాయకుడు అయితే, నీకు పేదల ప్రక్షాళన గౌరవం ఉంటే, పేదలు అభివృద్ధి చెందాలంటే నువ్వు మూసి ఆ బాధితులు అనేది రోడ్ల మీదకి వచ్చి అరవటిస్తారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు పరామర్శించు ఒకసారి. నీకు వాళ్ళ గోడు తెలుస్తుంది, వాళ్ళ బాధ తెలుస్తుంది. నువ్వు ఎన్నో కూర్చొని నువ్వు ఏదో పొంకనాలు కొట్టి ఏదో ఒక ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఒక రాజకీయాలు చేసినట్టే కనపడుతుంది. ఏమైనా నువ్వు కుళ్ళు రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు గోడు కనబడుతుంది వినబడుతుంది అని చెప్పారు కదా. ఇప్పుడు వీడియోలు తిరుగుతున్నాయి అన్న సోషల్ మీడియాలో, ఆయన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే తిట్టుకుంటా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధల వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడడం, రేవంత్ రెడ్డిని తిట్టడం ఇవన్నీ జరుగుతుంటే ఆయనకు ఒక మంచిగా ప్లెజర్ అనిపిస్తుందంట. అలాంటి తిట్లు తిడితే పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా అని చెప్పి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంకా ప్రజలలోకి పోయి ఇంటేంది, ఏడ ఉండింటేంది. ఇదివరకు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు నేను ఒక పాటలు విన్నా, పోతివిరో రామన్న పేదోళ్ళ ఉసురు తలిగి అనే ఆ సాంగ్స్ మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక రేవంత్ రెడ్డి మీద ఆ పాట వింటుందంటే అది మామూలుగా ప్రజల్లో నుంచి వచ్చిన ఆవేదననే ఆ పాటగా మలిచి వాళ్ళ మీద పాట పాడుతున్నారు. అంటే ఆ పరిస్థితిలో నువ్వు ఆనందపడుతున్నావు, నువ్వు రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నావు. అంటే పేదల కాడ బుక్కని లాగేసుకొని నువ్వు పేదలని రోడ్డు పాలు చేసి నువ్వు అరవటిస్తున్నట్టు కనపడుతుంది. మొన్న ఖమ్మంలో ఆ బాధితుల పక్షాన రాష్ట్రంలో ఉన్న యావత్ పార్టీలు కానీ ప్రజా మేధావులు కానీ అందరూ వాళ్ళ పక్షాన ఉండి చెప్తున్నారు. కానీ చెవిటోన్ ముంగట శంఖ ఉందినట్టే ఈ ప్రభుత్వానికి కనపడుతుంది. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు. అతి త్వరలో రేవంత్ రెడ్డికి కూడా చదివి చూడవలసి వస్తుంది. ఆయన ముఖ్యమంత్రి పదవిని హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి మూటలు తీసుకుపోయి ఢిల్లీ పెద్దల ముంగట కాళ్ళ ముంగట మూటలు తీసుకుపోయి పెట్టుకొని ఆయన పదవి కాపాడుకుంటుండు. ఆ పదవి కాపాడుకునే పరిస్థితి కూడా తెలంగాణలో అతి త్వరలోనే కాంగ్రెస్లోనే ముసలం పుడుతుంది. ఈయన పదవి కూడా గోవింద హరి గోవింద అవుతుంది. అప్పుడు పేదల పాపం కలిగి పోతీరో రేవంత్ అనే సాంగ్స్ క్రియేట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.